ప్యానెల్స్ పెట్టుకొని కరెంట్ బిల్ ఆదా చేసుకుంటూ డబ్బులు సంపాదించండి. ఎస్ఆర్కే గ్రీన్ ఎనర్జీ. హతజోడి ప్రభావం అద్భుతమైనది. దీనిని చాముండిదేవి అవతారంగా భావిస్తారు. ఇది అరుదైన మొక్క. దీనిని కనుగొనడం అంత సులభం కాదు. దీని అద్భుత నివారణలు తంత్ర, మంత్రం, జ్యోతిష్య శాస్త్రం అనే మూడింటిలోనూ వివరించబడ్డాయి. దీన్ని పొందిన వారు ఖచ్చితంగా ప్రభావవంతమైన వారు అవుతారు. ఎవరికైనా ఈ హతజోడి మొక్క వేరు ఉన్నవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వారిని ధనవంతులు కాకుండా ఎవరూ ఆపలేరు. హతజోడి పేరులో ఉన్నట్లు రెండు చేతుల జత అంటే హతజోడి మడచిన చేతుల ఆకారం లో ఉన్న చాలా అరుదైన మొక్క వేరు. హతజోడి అనేది తంత్రం, మంత్రాలలో ఉపయోగించే అరుదైన వస్తువు. ఇది ఎవరి దగ్గర ఉంటే వారు ధనవంతులు అవుతారని నమ్మకం. ఈ హతజోడి వేరు ఉన్న వ్యక్తి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ హతజోడి వేరు దొరకడం చాలా అరుదు. హతజోడి అనేది మధ్యప్రదేశ్లోని దట్టమైన అడవులలో అమర్కంటక్ కొండలలో కనిపించే అరుదైన చెట్టు వేరు. ఈ వేరు నేపాల్లోని అమర్కంటక్ పర్వతాలు, లుంబిని నది అడవులలో కూడా కనిపిస్తాయి. ఇది కనిపించడం చాలా అరుదని నమ్ముతారు. ఇది ఒక ప్రత్యేక రకమైన చెట్టు వేరు. దీనిని తవ్వినప్పుడు ముందు నుంచి రెండు చేతులు కలిపిన పిడికిలిలా కనిపిస్తుంది. తంత్ర, మంత్రం, జ్యోతిష్య శాస్త్రంలో ప్రభావవంతంగా హఠజోడిని హతజోడి, బీర్వా వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఈ అరుదైన మొక్క వేరు మహాకాళి, కామాఖ్య, చాముండి దేవిల రూపమని, దీనిని ఎవరు పొందితే వారి కష్టాలన్నీ పరిష్కారం అవుతాయని నమ్ముతారు. దీనిని చాముండి దేవి అవతారంగా భావిస్తారు. దీని వద్ద అసాధారణ శక్తులు ఉన్నాయని నమ్ముతారు. దేశంలోని ప్రసిద్ధి జ్యోతిష్కులు కూడా దీనిని ఉపయోగిస్తారు. అంతేకాదు ఇది తంత్ర అభ్యాసకులకు కూడా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఇది అనేక తాంత్రిక ఆచారాలలో కూడా ఉపయోగించబడుతుంది. హతజోడిని ఎలా భద్రపరచాలంటే, హతజోడిని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆదివారం రోజున దానిని శుభ్రమైన నీటితో కడిగి ఎర్రటి వస్త్రం మీద ఉంచండి. దీని తర్వాత ఒక గిన్నెలో ముడి నువ్వుల నూనె తీసుకొని హఠజోడిని ఆ నూనెలో వేసి ఉంచండి. నూనె గిన్నెను ఎవరూ చూడని ప్రదేశంలో పెట్టి అలా 12 నుంచి 15 రోజులు నూనెలో ఉంచండి. 15 రోజుల తర్వాత హతవేరుని నూనె నుంచి తీసి ఎర్రటి గుడ్డపై ఉంచండి. దీని తర్వాత కుంకుమ, బియ్యం, యాలకులు, లవంగాలు వేసి ఎర్రటి వస్త్రంలో వేసి వేరును వేసి కట్టండి. వీలైతే దానిని వెండి పెట్టెలో ఉంచండి. అది సాధ్యం కాకపోతే దానిలో చిన్న వెండి ముక్క ఉంచండి. చాముండి మాత మంత్రాలను రోజు జపించండి. మీ వద్ద భద్రంగా ఉంచుకోండి. హతజోడి చాముండి దేవి చిహ్నం. హతజోడిని చాముండి దేవి అవతారంగా భావిస్తారు. సిద్ధ హతజోడికి మాతృదేవతకి ఉన్న అపారమైన శక్తులు ఉన్నాయని చెబుతారు. సిద్ధ హఠజోడి ఒక అద్భుతమైన వస్తువు. దీని ప్రభావాలు అమోఘం. దీనిని ప్రతిరోజు పూజించడం, చూడడం వల్ల చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఎవరైనా హఠజోడిని పూజించడంలో ప్రావీణ్యం సంపాదించినట్లయితే వారికి ఎప్పటికీ డబ్బు కొరత ఉండదు. ఈ వేరు ఒక పేదవాడిని కూడా ధనవంతుడిని చేస్తుంది. అయితే వేరొకరు ఉపయోగించే హఠజోడి మీకు అంత ప్రభావవంతంగా పనిచేయదు. దీనిని స్వయంగా పూజించాల్సి ఉంటుంది. ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. వీక్షకుల ఆసక్తి మేరకు పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని వీక్షకులు గమనించాలి. ఎస్ఆర్కే టీవీ తెలుగు దీనిని ధృవీకరించలేదు.